దాడులు జరగకుండా అనే దాంతో నేను వివరం చెప్పినాను. మనం ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నందు పార్లమెంటరీ స్థాయిలో గౌరవ పాస్టర్లందరూ, గౌరవ వేతనం పొందిన వారందరూ ఈ యొక్క జమలమడుగు పట్టణము ఆర్సీఎం చర్చి నందు థ్యాంక్ యూ సీఎం సార్ అనే మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఇక్కడ వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న అభిప్రాయాలను ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశాన్ని కనుక్కొని తెలుసుకున్నాం. వారిని అడిగి ఆత్మకు శాంతి కలుగులాగున, వారి కుటుంబ సభ్యులకు శాంతి, సమాధానము, నెమ్మది కలుగులాగున కుటుంబ దైవజనులమందరము నాయకులు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రీతిగా ఈ లోకమందు ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ చక్కగా సేవా పరిచయం కొనసాగిస్తూ యవ్వన కాలంలోని కాళింబయ్య గారు ఈ లోకాన్ని విడిచి పరమును చేరి ఉన్నారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. ఇదిగో ప్రభా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి సేవకుడు వారి కుటుంబాల గురించి, వారి పిల్లల గురించి అయినా మా యొక్క ప్రార్థన ఆలకించమని, ఆ కుటుంబానికి శాంతి, సమాధానము, నెమ్మది మీరు అనుగ్రహించమని ఈ లోకాన్ని విడిచి పరమును పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వచ్చేసి కూర్చోండి. ప్రజలు కాదైనటువంటి అక్షోలమే కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతూ వచ్చినటువంటి వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు అందరం కూడా దేవుని సేవకులు ప్రార్థన చేద్దాం. దాంట్లో మన యువ నాయకులు భూపేశ్ రెడ్డి గారు, అలాగే నాగేశ్వర రెడ్డి గారు, రమణారెడ్డి గారు, ప్రియులు మరి సోమదాసరి గారు, తరవేశ్ రెడ్డి గారు కోరుతున్నాం. లేచి నిలవబడి పట్టిస్తున్నప్పుడు మన పెద్దలు ప్రార్థన చేస్తారు. మీటింగ్ కొరకై సేమ్ సార్ ఇచ్చినటువంటి గొప్ప మనసు బట్టి వారు ఆ కార్యం చేయడానికి ఎవరెవరిని మీరు పెద్దలుగా అధికారులుగా వాడుకున్నారో దానిగా జరిపిస్తూ వచ్చారు. ఇది నాయన కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో గత వారం కిందట జరిగిన ఉగ్ర దాడిలో అనేక కుటుంబాలు, న్యాయ వ్యవస్థగా కూడా మరి చాలామంది కుటుంబాలు ఎంతో ఇబ్బందితో అకాల మరణాన్ని కుమిలిపోయారు, కురిగిపోయారు. వారందరి విషయంలో ఉన్న ప్రధానమంత్రి దాడులు, ఏరివేతలు అన్నిటి విషయం కొరకే విశ్వసిస్తున్నారు. చనిపోయిన కుటుంబాలను ఆదరించాం, ధైర్యపరిచాం. మరొక పర్యాయము అట్లాంటి వారు వచ్చి ఆయా ప్రాంతాల్లో నష్టాల్లో ఉన్నారో వారందరూ వేయడానికి, వారందరి యొక్క కీడుల నుంచి విడుదల పొందడానికి నీ ఘనమైన మాతో నుంచి నడిపించమని యేసు ప్రభువు యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములును నామే క్షణ దుర్గము అన్న ప్రభువే రండి కృపముతో రారాజు సన్నిధికే గురము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. ఒక వీడియో తీసుకుంటాం. మైక్ పెడితే మైక్ పెట్టింది అయిపోయింది. కాలేజీలలో భోజనాలు పెట్టడం, గ్రామీణ ఉపాధి పనులు పురోగతి చెందడం,
గోకులం షెడ్లు, దాంతో ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ చెప్తూ ముందుకు పోతున్నాం. దాంతో భాగంగానే దైవ సేవకులు పాస్టర్లందరికీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అందరికీ గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. ఈ గౌరవ వేతనంలో మనం థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని మనందరం ఇక్కడ జరుపుకోవడం, మరీ ముఖ్యంగా జమ్నోడుగులో జరుపుకోవడం, కడప జిల్లా మొత్తంగా ఉన్న పాస్టర్లందరూ ఇక్కడ కలయికగా రావడం కూడా నిజంగా నాకు చాలా సంతోషం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్న మాట ఏంటంటే, స్వామిదాస్ అన్న స్టేట్ అధ్యక్షుడు, మీరందరూ నేను అందరం కలిసి స్టేట్ అధ్యక్షుడికి మనకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పాలా, కానీ ఆయన నాకు చెప్తున్నాడు అనేదే ఒకటి రమణారెడ్డి అన్న చెప్పే మాట అది. ఎందుకంటే మామూలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కానీ లోకేష్ బాబు గారు కానీ డైరెక్ట్గా సమస్యలు ఏమున్నాయి ఏందనేది మాట్లాడే చొరవ స్వామిదాస్ అన్నకు ఉంది. ఎందుకంటే ఆయన అధ్యక్షుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ మీ సమస్యలను లేవనైతే నాయకుడు, మీలోంచి వచ్చిన నాయకుడు స్వామిదాస్ అన్న. ఆయన జనరల్గా నన్ను ఇక్కడ జమ్నోడుగులో నేనే చెప్తే జరుగుతుందనే ఉద్దేశంతో స్టేట్ సమస్య కూడా నాకు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడైనా ఏమైనా కానీ ఎవరికైనా మంచి చేసే ఆలోచన, మనం 10 మందికి ఉపయోగపడే ఆలోచన. ఇప్పుడు ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి చాలా కాలనీస్లో కానీ, విలేజెస్లో కానీ, లేకపోతే మున్సిపాలిటీస్లో కానీ. ఏ దానికైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనము ప్రేయర్ జరుపుకోవాలా ఒక ప్రాంగణంలో, ప్రైవేట్ స్థలము, ఆ ప్రైవేట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నాకు పలానోడు ఓకే చెప్పినారని పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఉంటుంది. జనరల్గా పోలీస్ స్టేషను అట్లా ఎంఆర్ఓ ఏమన్నా మనకి ఇవ్వలేకపోతే ఖచ్చితంగా నన్ను నా దగ్గరికి రండి, నేను ఖచ్చితంగా మీకు ఆ ప్రేయర్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ మనము జనరల్గా తప్పు ఏముందిలే జనరల్గా అనేది మీరు ఆలోచన చేసి ఎవరో ఒకరు ఆకతాయిలు ప్రతి మతంలో ఉంటారు. ఒక మతంలోనే ఆకతాయిలు ఉంటారు అనేది మాత్రం వాస్తవం కాదు. ఎవరో ఒకరు తలతికోళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేయాలి, మంచి జరుగుతుంటే చెడగొట్టాలనే టైం. ఎందుకంటే ప్రేయర్ కానీ లేదా దేవాలయాల్లో ఏదైనా పూజలు కానీ లేదా మసీదులలో ఎక్కడ జరిగినా కూడా పీస్, ప్రశాంత వాతావరణంలో మంచి వాక్యం చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలా, ఒక మంచి దైవభావం పెంపొందించాలా అనే దాంతోనే ఎవరైనా ముందుకు పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మేము గొప్ప అనే వర్షన్కి వచ్చినప్పుడే ఈ పద్ధతి అంటే ఎవరైనా ఆగడాలు సృష్టించడం కానీ ఇది జరుగుతుంది. దాన్ని ఏ మతంలో అయినా ఖచ్చితంగా మనం తిప్పికొట్టే బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి బరియల్ గ్రౌండ్ అనేది ఖచ్చితంగా అందరికీ అవసరమైనది, చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా దశల వారీగా ఒక స్టేటస్ తీసుకొని ఎక్కడ నిజంగా లేవు, కొన్ని చాట్ల ఉంటాయి, ఉన్నా మా ఒకటి కాంపౌండ్ వాలో లేకపోతే అక్కడ ఏదైనా వాటర్ ఫెసిలిటీనో లేకుండా ఉంటాయి. అవి ఏ స్టేజ్లలో ఉన్నాయి, పూర్తిగా అసలు బరియల్ గ్రౌండే లేదు, అవి ఏ స్టేజ్లో ఉండవు, ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఒకటి నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ అన్న రమేష్ అన్న ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి నాకు మీరు ఒకటి సర్వే చేసి ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఏ స్టేజ్లలో ఉన్నాయి, ఉండి పట్టా భూమి ఉండి ఎవరు పట్టించుకోకుండా ఎవరైనా ఆక్రమితం చేసినారా, ఒకవేళ లేదు అంటే ఎక్కడ ఉంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా అప్లికేషన్ పెట్టాలా, ఎట్లా కలెక్టర్ గారికి పెట్టి అది మనము శ్మశాన వాటిగా కేటాయించుకొని చేసుకోవాలి. మీరు చేస్తే దానికి తగ్గట్టుగా నేనేం చేయాలా, నేను కలెక్టర్ గారితోనూ లేదా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొని పోయి ఇట్లా ఉంది అనేది నేను చేయగలనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పాస్టర్లకు సొంత గృహాలు
మామూలుగా ఇది హాస్టళ్లకు సొంత గృహాలు అనేది సామదాస్ అన్న గారు మీరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. మా సైడ్ నుంచి కూడా ఇన్ఛార్జ్లు కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ మీతో వచ్చి ఏ విధంగా చేస్తే మనకు వాళ్ళను కూడా గౌరవించాం. ఎందుకంటే పోయి వాక్యం చెప్తూ మంచిని పెంపొందించాలనే విషయంలో వాళ్ళు ముందడుగు వేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఆ ఉద్దేశంతో మీరు ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కానీ నాకైతే కొంచెం అనిపిస్తుంది ఇది మామూలుగానే ఇండియా అంటేనే అన్ని కులాలు మతాలు కలిసి ఉండేది, కానీ మీరు సపరేట్ అయ్యి ఉండాలనేది నాకు అనిపిస్తుంది. కానీ ఎక్కడైనా ఉండొచ్చు, ఇల్లు ఉంటుంది అంటే మామూలుగానే మన భారతదేశం ఈరోజు యూనిటీగా ఉందంటే అన్ని కులాలు మతాలు సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టంలో నడుస్తుంది. అది ఎక్కడైనా మన పక్కన ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. హాస్టళ్లలో చదువుతుంటే ఒకరి బెడ్ ఒకరి పక్కన ఉంటుంది, ప్లేట్స్, ఇవన్నీ కాలం మారుతుంది. కానీ పాత కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని మాట్లాడుకుంటున్నాము. కానీ నాకు తెలిసి ప్రోగ్రెసివ్ ఇండియా అనేది డిఫరెంట్గా పోతుంది. మంచి డెవలప్మెంట్ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు పెద్దలు ఈరోజు 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. 5వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో మన భారతదేశం. కానీ అది 2-3 స్థానాలకు రావాలని ఇట్లా ప్రోగ్రెసివ్ థాట్స్ మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం అందరం ఒకరికొకరు గౌరవించుకొని ముందుకు పోవాలని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా బీసీసీ అంటే బీసీసీ సర్టిఫికేట్ అంటే బీసీసీ అంటే ఎస్సీ నుంచి కన్వర్ట్ అయ్యే వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారన్న ఎంఆర్ఓ ద్వారా. అది కావాలి. ఎస్సీ లేదన్నా ఇస్తున్నారు, ఎంఆర్ఓ గారు ఇస్తున్నారు. దాడులు జరగకోకుండా అనే దాంతో నేను వివరం చెప్పినాను. మనం ఎవరైనా ఆకతాయిలు కానీ లేదంటే తంత్రికులు ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొని రండి. ఎందుకంటే ఇది క్షమించరాంది, లేకపోతే ఎవరు ఉపేక్షించకూడదు అనేది నా ఉద్దేశం దీంతో. కాబట్టి ఈరోజు మీ అందరు కలుసుకొని మీ సమస్యలు మన సీఎం సార్ గారికి థ్యాంక్ యూ అని చెప్పడం, ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ ప్రతి విషయంలో మనం ఒక పీస్ఫుల్ నేషన్గా ఉండాలని నిన్న పహల్గావ్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిజం అటాక్ కూడా చాలా బాధాకరం. వచ్చినటువంటి దైవ సేవకులందరికీ మనస్ఫూర్తిగా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమించి అభిమానించి నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలనే ఒక నమ్మకంతో నన్ను ఈరోజు రాష్ట్ర క్రిస్టియన్ ఉపాధ్యక్షునిగా నిర్మించినటువంటి మా చనిపిరాల భూపేశ్ రెడ్డి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక కర్తవ్యం నిర్వర్తించడానికి తన బాధ్యతగా చదువులో ప్రయాణం చేసి అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర క్రిస్టియన్ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే గవర్నమెంట్ పెద్దలందరి ఫాస్టర్స్ ఇక్కడ వేదికను కావాలని అడగగానే మీకు అడ్డం లేదు, అభ్యంతరం లేదు, ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మీడియా వారికి, ప్రత్యేకంగా వచ్చినటువంటి వారికి అందరికీ కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ యువకుడు నాగేశ్వర రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఈ బాధ్యత నాది కాదు, ఈ కార్యక్రమం నాది కాదు.
మీ అందరి కార్యక్రమం ఇది. మీకు చేయాలని తపన లేనప్పుడు మేము వెన్నంటి ఉన్నాము, మీరు ముందుకు నడవండి, మీ పక్షాన మేము ఉన్నామని సరైన నాయకత్వం మా దగ్గర మీకు లాభం ఉంది అని మీకు ధైర్యం చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ మా విధానం ఏంటిది, మేము ఏం చేస్తామని కూడా సరైన నాయకత్వం లేకని మీరు చాలా మంది వెనుకబడి ఉన్నారని కూడా ఈ సందర్భంలో కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ సమస్యలు కానీ ఏ పరిస్థితులైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి పొందుతారే తప్ప కార్యాలయానికి రావాలంటే ఎంత ప్రయాసపడి ఉదయం జర్నీ చేసి రాత్రికి విజయవాడకు చేరుకొని మళ్ళీ మరుసటి రోజులు ఇబ్బందులతో అక్కడ ఒక చిన్న కార్యక్రమం చేసి మీరు వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి మీరు మాకు సపోర్ట్ చేయలేకపోతున్నారా? ఏమిటి కారణం అంటే మీ అవసరం అది అయిపోయిందా? మీ అవసరం అయిపోయిందనే కదా మీరు కామండేది. అది పద్ధతి కాదు. గౌరవేతనం వచ్చింది కనుక ప్రతి ఒక్కరు వచ్చి సీఎం సార్ గారికి థ్యాంక్ యూ అని ఒక సందర్భాన్ని మీరు చెప్పి వెళ్ళమని మా విజ్ఞప్తి చేశాం. కానీ మా విజ్ఞప్తిని అయితే తోసిపుచ్చినారు. చెప్పండి, మీరే రావాలా? ఖచ్చితంగా రావాలా అంటే ఒక చిన్న మాట చెప్తా. కడప జిల్లాలో 600 చిల్లర పైచిలుకులు గుర్తింపు పొందినటువంటి దైవజనులు ఉన్నారు. దైవజనులు అంతా కలిపి ఒక చిన్న ఇలాంటి మీటింగ్లో పాల్గొని అధికారులకు, ప్రభుత్వానికి ప్రధాన కడప జిల్లా నుంచి దైవజనులు ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు, పక్షాన మీ ప్రభుత్వ పక్షాన మేమున్నాము, మీ వెనుంటి మేమున్నాము అని ఒక మెసేజ్ పెడితే పంపిస్తే ప్రభుత్వం నుంచి మీకు ఏ చర్యలైనా అని ఖచ్చితంగా మీకు సాల్వ్ అవుతాయని మా తపనతోనే మిమ్మల్ని అందరినీ బతిమాడింది. మా కొరకైతే కాదు, మీ సమస్యలు తీరాలనే తపనపడి మీకు మరీ ఒక్కొక్కరికి ఇండివిజువల్ కూడా ఫోన్ చేసి చెప్పాము. ఈ మెసేజ్ వెళ్ళడానికే ఇంత కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక సమూహం అనేది ఏర్పడినప్పుడు నాయకత్వంలో ఒక మంచి ఆలోచన వస్తుంది. ఓహో, ఫలానా వ్యవస్థ పరిష్కారం అవుతాయని మా ఉద్దేశం తప్ప వేరేది లేదు. చిన్నలు కూడా సహకరించినందుకు కూడా మంచి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మా శాసనసభ్యులు ఆదినారాయణ సార్ గారు కూడా ఇక్కడికి రావాలని మీరందరూ కూడా అయ్యా 5-6 మంది మాత్రమే అయిపోతాను అంటే పాస్టర్స్ కూడా ప్రైజ్ గాడ్ చెప్తే ప్రైజ్ గాడ్ చెప్పకపోతే ప్రైజ్ గాడ్. అది ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారికి మీరంతా థ్యాంక్స్ చెప్పడానికి మనకు గౌరవేతనం ఇచ్చారు కాబట్టి మన కడప జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన వారు అందరూ వచ్చారు కాబట్టి పేరున వారికి కృతజ్ఞతలు. ఆలోచించాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే 6 నెలల నుండే మీకందరికీ ఈరోజు గౌరవేతనం ఇస్తాను. అదే కాదు, మన మల్లెల విజయ్ కుమార్ చెప్పినట్టు కేవలం మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా మందికి, ఎంతమందికి ఉన్నాయండి మ్యారేజ్ లైసెన్స్ సర్టిఫికెట్ గవర్నమెంట్? నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నా, మన భూపేష్ రెడ్డి అన్న ద్వారా ప్రతి ఒక్కరూ మ్యారేజ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. అది ఏమి కావాలన్నది రమేష్ రెడ్డి అన్నకు పెడతాను. జమ్మలమడుగులో ప్రతి ఒక్క పాస్టర్ గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ కలిగి ఉండాలని నా కోరిక. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడగల, మీరు అడగలేదు, మేము కూడా అడగలే. క్రిస్టియన్ సేవలు 3 సంవత్సరాలు గతంలో ఉండేది, ఆయన వస్తూనే 10 సంవత్సరాల రెన్యువల్ చేశారంటే గౌరవ పాస్టర్స్ మీద ఎంత నమ్మకం ఉందో ఇట్టే తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నా కూడా 3 ఏళ్ళు అట్లే పెట్టాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తానే 3 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళకి, అంటే 3 ఏళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి 10 ఏళ్ళకి రెన్యువల్ చేశారు. కానీ ఎవరైనా కూడా ఉంటే అప్లికేషన్ నా దగ్గర ఉంది, రమేష్ రెడ్డి గారికి ఇస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే ప్రతి ఒక్క పాస్టర్ మ్యారేజ్ లైసెన్స్ లో
ఈ ఈ సందర్భంగా ఒకటైతే నాకు చెప్పాలి, మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ అయినా కూడా నాకు ఒక సంతోషమైంది. మన ఎలక్షన్ ముందర వాళ్ళ ఇంటికి పోయాను అన్న భూపేశ్ రెడ్డితో పాటు. పోతే ఇంటి ముందరే చర్చి ఉంది. చాలా మంది ఈ తెలుగుదేశం వస్తే దాడులు జరుగుతాయి, అవి జరుగుతాయని, ఏదున్నా కూడా జరుగుతూనే ఉంటాయి. ఏదైనా మనం చెప్పాలనుకున్నప్పుడు, ఏదైనా మన ఇన్సిడెంట్ జరిగితే మా అనంతపురంలోనే వెంటనే నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే మనం దాడి చేస్తామంటే మనం ఏంటంటే మనం కంప్లైంట్, మనకు గవర్నమెంట్ అనేది పెట్టింది కదా పోలీస్ స్టేషన్, కంప్లైంట్ ఇవ్వండి పోయి, అయ్యా నేను మా సువార్త చేసుకుంటా అంటే వస్తే ఇబ్బంది పెడుతున్నాడంటే వెంటనే వాళ్ళు పట్టుకొని వచ్చారు. అలా మనము పాస్టర్లు మనం ప్రార్థన చేస్తామంటే సరిపోదు, మనం కూడా కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా చెప్పారు, పాస్టర్స్ అంతా 15 మంది దాకా పోయినాం. వాళ్ళకు కూడా చెప్పారు సిఐ, మీరు ఏదున్నా కూడా 100కి ఫోన్ చేయండి వెంటనే. మీరు కూడా ఎక్కడన్నా మీకు ఇబ్బంది అవుతే, ఎందుకంటే ఇక్కడ భూపేశ్ రెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఏదైనా విషయం ఉంటే అన్న దగ్గర తీసుకురండి. ఎందుకు ఇస్తారు ఎన్ఓసి? మనం ఏదన్నా దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ కలిగిన వారు మాత్రమే అప్లై చేసుకుంటున్నారు. పొరంబోకు స్థలంలో ఇప్పటి వరకు ఎవరు లేదు. చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే చెప్తాను చూడండి, వినండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, నాకు చాలా వర్క్ వచ్చినట్టు ఏదో ఒక పాస్టర్ పోతాడు, భూపేశ్ అన్న దగ్గరికి వెళ్తాడు, పలానా స్థలం వేసుకోవయా అంటాడు. వేసుకున్న తర్వాత ఇబ్బంది పడతారు. దానికి మళ్ళా ఏం చేయాలి, మీరు పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అదే భూపేశ్ రెడ్డి అనే దగ్గరికి వెళ్ళి మీరు అంతా కట్టుకుంటారు. అంతా కట్టుకున్న తర్వాత ఎవడెవడు వచ్చి అక్కడ పర్మిషన్ లేదు చర్చి కట్టుకున్నాడంటే కన్నా అది తీసేసే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు. మనం వెంటనే పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాని నుంచి మనం ఎన్ఓసి తెచ్చుకోవచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి కూడా మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. ఎవరో చెప్తామని చేసుకోమంటే అలా ఉంటుంది. ఏదేమని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినారనుకోండి సమస్య వస్తుంది. అందుకు మనము ఏదైనా స్థలం తీసుకున్నా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే మన ఇన్ఛార్జ్ ఉన్నారు కదా జమ్మలమడుగు నియోజకవర్గంలో, ఎవరైనా స్థలాలు ఇప్పటికీ ఉన్నా కూడా మన భూపేశ్ అన్న దగ్గరకు వస్తే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మీకు పొజిషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు, ఎన్ఓసి కూడా తెచ్చుకోవచ్చు. నేను చాలా మందికి ఎంఆర్ఓకి ఫోన్ చేసి నేను అనంతపురం జిల్లాలో పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించిన. మీరు దయచేసి ప్రతి ఒక్కరూ పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎక్స్క్యూజ్ మీ, దయచేసి వినండి కొన్ని విషయాలు. ఒక విషయం అండి ప్లీజ్, ఎందుకంటే చర్చి పాస్టర్ మొట్టమొదటిగా యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్ పొంది ఉండాలి పాస్టర్. ఇది పర్సనలీ పాస్టర్ అని గుర్తింపుకి. రెండవది ఎన్ఓసి ఎవరికి ఇస్తారంటే రిజిస్ట్రేషన్, అంటే మీ భూమి ఎవరైతే ఆ ట్రస్ట్ పేరు మీద కానీ సొసైటీ పేరు మీద కానీ మీరు రిజిస్ట్రేషన్ అయ్యుంటే వారికి మాత్రమే ఎన్ఓసి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సార్, వాస్తవానికి కడపలో రిజిస్ట్రేషన్ ఉంది భూమి. ఆ భూమి ఉన్న తర్వాత మనం ఎన్ఓసికి అప్లై చేసినప్పుడు కలెక్టరేట్ లో కాస్త ఇబ్బంది జరిగింది. సో దాని వలన ఈ రోజు పాస్టర్స్ ఎవరైతే, దయచేసి పాస్టర్స్ అందరూ కూడా యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్ తీసుకొని బీటీఎస్ థియలాజికల్. రెండవది ప్రతి పాస్టర్ మీరు స్పందించుకుంటే అనేక మంది పాస్టర్ల మందిరాలు కోలుకొడుతున్నారు. కడపలో ఈ విషయాలు చూసినప్పుడు ఇది బోనం ప్రభుదాస్ గారు ఉన్నారు, ఈయన మందిరం మీదనే వేరే సిలువ తీసేసి జెండా అందరికి మనవి చేస్తున్నా. అధికారుల కంటే ఫస్ట్ మొదటిగా సేవకుడికి ఇబ్బంది పడితే సాటి సేవకుడిగా మీరు నిలబడండి. దయచేసి మీకు మనవి చేస్తున్నా, మీరు నిలబడమని అడుగుతున్నానండి. ఎందుకంటే ఎవరికి రావడం లే. ఈ రోజు అంతా స్వార్థమైపోయింది, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. ఈ రోజు నేను కూడా అమౌంట్ తీసుకున్న దానికి సగౌరవంగా సంతోషపడుతున్నాం. అదే విధంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెండవది అడుగుతున్నామండి, మేము రిక్వెస్ట్ చేసే వాళ్ళము తప్ప ఆర్డర్స్ వేసే వాళ్ళం కాదని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మనవి చేస్తూ ఇవన్నీ కూడా మీరు పరిగణించి తీసుకొని క్రైస్తవ సమాజానికి మేలు చేస్తారని క్రైస్తవుల పక్షముగా క్రైస్తవ సేవకునిగా పెద్దలందరికీ నేను తెలియపరుస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మాట్లాడే ముందు మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా అందరి తరఫున మేము ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రావాలా. దాంతో ఏమో మాట లేదు, మిగతా వాళ్ళు మీటింగ్స్ చెప్పండి. కానీ ఎవరైనా ఒకరు అందరి తరఫున మీ సమస్యల్ని ఒకరు చెప్పండి. అదే సమస్యని
ఎందుకంటే సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి అదే సమస్య అనేది కాకుండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కడప జిల్లా ఆయా నియోజకవర్గాల ప్రాంతాల నుంచి మండల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీటందరికీ పూర్వపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జమలమడుగు ఇన్ఛార్జి టీడీపీ నాయకులు భూపేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు అయినటువంటి మరి ఈట రామదాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, తర్వాత తదితర పార్టీ నాయకులు చేస్తూ అదేవిధంగా కొన్ని విన్నపాలను కూడా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి వాటి విషయాలు కూడా నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా ఇక్కడికి రాగానే నాకేమనిపించిందంటే ఆశ్చర్యకరంగా కనిపించింది. ఏదేమైనప్పటికీ కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం చదివి మనము కొన్ని పాటించవలసినటువంటి నియమాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చక్కగా సేవకులను అదేవిధంగా వారి కుటుంబాలను ప్రేమించి గౌరవ వేతనం విడుదల చేయడము నిజముగా ఇది దేవునికి స్తుతి కలుగునుగాక. చాలా చక్కగా వారు ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేశారు. ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఒక పక్క చక్కగా పెడుతున్నారు, ఒక పక్క కొడుతున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఈ జీవ గ్రంథం పట్టిన ప్రతి సేవకుడు కూడా తన ఫీజు పొందినవాడు దేవుని చిత్త ప్రకారము ఆ యొక్క సంస్థలను కలిగి ఉన్నారు. ఇప్పుడు సంస్థలను కలిగి ఉంటే అనే సర్టిఫికెట్ ఉంది చూడండి. అలాగనే ఇంకొక ఉపాధ్యక్షులు గారు పెద్దలు గమనించాలి. ఎందుకంటే ఇంతమంది క్రైస్తవ సమాజం ఉంది, ఒక్కరికి ఎన్ఓసి లేదు. ఈ రోజున చర్చి మందిరం కట్టుకోవాలంటే భయపడిపోతున్నారు. ఈ రోజున కొన్ని విధ్వంసకరమైనటువంటి వారి పేరు చెప్పాల్సిన విధం కూడా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళే వాళ్ళ ట్యాక్స్ వేసుకొని మందిరాల మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు. అటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వ పరంగా మనకు అందుతున్నాయి. మరి ప్రభుత్వ పరంగా అందుతున్నప్పుడు చర్చిలు ఎందుకు వారు సంరక్షణ ఇవ్వలేకపోతున్నారు? ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నానండి. ఎందుకంటే ఈ రోజు మనం వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉన్నాం. వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు జైలుకి వెళ్ళినప్పుడు ఆ రోజున క్రైస్తవ లోకము ప్రతి చర్చి ఆయన విడుదల కావాలని ప్రార్థన చేసింది, ప్రార్థిస్తుంది. క్రైస్తవ్యం అర్చన వేస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉందండి. ఈ రోజున ఎన్ఓసి ఎంతమందికి ఉందంటే ఒక్కరికి లేదు. ఈ రోజున మందిరం కట్టుకోవాలంటే కలెక్టరేట్ తిరగాలి. అలాగనే మన ఇక్కడే ఉన్నారు డిఎండబ్ల్యూఓ తరపు నుంచి వచ్చినటువంటి అదే విధంగా ఈ రోజు వరకు మరలా కాలేదు. అది మన గ్రూప్ లో స్వామిదాస్ గారు పెట్టారు. ఆయన చక్కగా వాటి గురించి వివరిస్తూ వచ్చారు. చాలా మంచిది కార్యక్రమం. కానీ ఇంకొకటి, ఎంతమంది పాస్టర్స్ ఈ రోజున ఒక గవర్నమెంట్ నుండి ఐడి కార్డు కలిగి ఉన్నారు చూడండి. ఇష్యూ చేయాలని ఏ ప్రభుత్వంలో మనం పెట్టాం? మల్లె విజయ భాస్కర్ గారికి మాకు తెలిసి విషయాలని. ఎందుకంటే ఇంతవరకు చాలా మంది సేవకులు వెళ్తుంటే ఈ రోజు బాధిస్తున్నప్పుడు కూడా ఇటువంటి విషయాలు తెలియచేయలేదండి. ఈ రోజున అధికారులుగా ఉన్న మీరు దయచేసి పాస్టర్స్ కు న్యాయం చేయమని సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఎందుకంటే పాస్టర్స్ బయటకు వెళ్తే ఇంటికి వస్తాడో లేదో అనే నమ్మకం లేదు. ఈ రోజున వారు ఎంతో కష్టపడుతున్నారు. పాస్టర్సే కదా ఈ రోజు తాగుబోతు మారాడు, యేసుక్రీస్తును అంగీకరించాడంటే కారణము ఒక సేవకుడు అతని కొరకు ప్రార్థిస్తున్నాడు, అతని కొరకు వేడుకుంటున్నాడు ప్రభుని. ఈ రోజున వ్యభిచారులు మారుతున్నారంటే కారణం సేవకులేనండి, పాస్టర్సే. ఈ రోజు అధికారులు సంరక్షణగా ఉంటున్నారు అంటే కారణం సేవకులే. ఈ రోజున సేవకుడి యొక్క విలువ అనేక మంది గుర్తించడం లే, తెలుసుకోవడం లే. ఈ రోజున బరియల్ గ్రౌండ్ కూడా కడప జిల్లాలో ఈ రోజున ఇండిపెండెంట్ పాస్టర్స్ ను గుర్తించి చెప్తున్నానండి. ఆయనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. గట్టిగా మనం చప్పట్లు కొట్టి అభినందించవలసిందే. ఎందుకంటే ఆయన చాలా విషయాలలో ఈ రోజున ఇచ్చాడు, కానీ దాని లేదు.
ఈ రోజున గుర్తించవలసిన విషయం ఏంటి? సంతోషం అండి. అదే విధంగా పాస్టర్స్ కూడా మద్దతు ఇవ్వాలి, పాస్టర్స్ కూడా గుర్తించాలి, మందిరంలో ఎన్ఓసి సర్టిఫికేట్ ప్రొసీడ్ చేయాలి. ఈ రోజు ఎవరు బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని సభాముఖంగా చెప్పండి. ఏరియాలలో 3 స్థలాలు ఇస్తున్నారు. ఒకటి క్రైస్తవులకు ఇస్తున్నారు, రెండవది ముస్లింస్ కి ఇస్తున్నారు, మూడవది హిందూ టెంపుల్ నిర్మాణానికి ఇస్తారు. ఈ 3 ఇచ్చినప్పుడు అది కంపల్సరీగా రిజిస్టర్డ్ బాడీ అయి ఉండాలి. అలా లేకపోతే మరలా ఇదిగో మరి ఇప్పుడు మన పెద్దలు వచ్చారు, వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తాం. నిజంగా వారు చూపించినట్టు స్థలం ఇస్తే ఆ స్థలం వాల్యుబుల్ కాదు. ఈ రోజు ఎవరైనా పర్ఫెక్ట్ గా మీరు దానిని ఫాలో చేస్తేనే మనకు సమస్యలు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని వారి విషయాలు తెలియనప్పుడు క్రైస్తవులుగా మనం విన్నవించుకుంటే మంచిదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏమైనా మనము ఎన్ఓసి కావాలన్నా కూడా చాలా కష్టం. ఎన్ఓసి అయితే ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ మన టౌన్ అయితే కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ చాలా ఇది. కాబట్టి దీనికి మనం ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఎంత కష్టపడతాము, అలాగనే దీనికి కష్టపడాల్సిందే. మన చర్చికి ఒక్కసారి మనము ఎన్ఓసి తెచ్చుకుంటే ఎవరే కానీ కదల్చలేడు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎవరైనా పొజిషన్ సర్టిఫికేట్ కావాలన్నా మన భూపేశ్ అన్న అడగండి, తప్పకుండా ఆయన హెల్ప్ చేస్తాడు. ఇంకొక విషయం ఏమంటే సబ్సిడీ లోన్స్ రేపే లాంచ్, మననే మంత్రి గారు సబ్సిడీ లోన్స్ లాంచ్ చేశారు సెక్రటరియట్ లో. మన జమ్మలో కూడా కొన్ని టార్గెట్ ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, 50,000 ఇచ్చారు, 3 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సబ్సిడీ లోన్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. రేపే మనకు సైట్ ఓపెన్ అవుతున్నది కనుక మీరంతా ప్రతి ఒక్కరు చేసి సంతోషాన్ని 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 2వ వచనం ప్రకారంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, సంస్థ ప్రాణుల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇది మంచిది సాగడానికి ప్రార్థన మంచిది. దేవుడు 6 దినాలు పనిచేసి మంచిది అని చెప్పి అందరూ బాగుంటారు, అందరి క్షేమం వరకు ప్రార్థన చేయండి అంటూ నిర్ణయంగా వారి క్షేమమే మీ క్షేమములకు కారణము అని కూడా అంటాడు. కాబట్టి పరస్పర క్షేమాభివృద్ధిని కలిగినటువంటి ఈ లేఖన భాగాలు మనకి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. విశ్వాస ప్రయాణంలో మనము ఎలా మన దైనందిన జీవితాన్ని ఒడ్డిలో చేసుకుంటూ ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలనే దానికి ప్రభువారు ఇంత హేతుబోధ చేసి మనకందరికీ బైబిల్ గ్రంథాన్ని చేతికిచ్చాడు. ఇది అర్థమైన వాడు జ్ఞానవంతంగా జీవిస్తాడు, అర్థం కాని వాడు ఫ్యూచర్లాగా ఉంటాడు. ఇది ఒక పుస్తకం. మనం 2 మాటలు నేను గుర్తు చేస్తాను. ఇది ఒకటి పాజిటివ్, ఒకటి కొంచెం మనసుకు పొందులు. చాలా మంది మనకి బైబిల్ కొత్త నిబంధనలో ప్రస్తావిస్తారు. కొన్ని ఒక శతాధిపతి, ఈ శతాధిపతికి ఒక దాసుడు సమాజంలో ఉన్నాడు. కాబట్టి యూదా దేవుని శక్తి చేత నడిపింపబడినటువంటి సమాజం, దైవానుగ్రహం ఉన్నటువంటి సమాజం ఇశ్రాయేలు. వారి తరపున యుద్ధం చేసే దేవుడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ అధికారికి అధికార బలం ఏంటో తెలుసు, అధికార బలం ఏంటో తెలుసు. యేసుక్రీస్తు తన దాసుడు అస్వస్థతో ఉన్నాడు. అతని దగ్గరికి అంటే ప్రభు దగ్గరికి కొందరు మనుషులు యూదా పెద్దలు పంపించారు. వారు వీళ్ళు ఎందుకు పంపించాడంటే ఆ శతాధిపతి యొక్క దాసుడు బాగుపడేదానికి ఆయన వచ్చి స్వస్థపరుస్తాడు, ఆయన మాట చెప్తే బాగుపడతాడు. అతని క్యారెక్టరు యేసు ప్రభు వారికి తెలియదు. అతని మనస్తత్వం, అతని గుణం ఏంటంటే ఒక శతాధిపతిగా యూదా పెద్దలతో అతను మాట్లాడిన విధానము, యూదా సమాజానికి అతను చేసినటువంటి సహాయం అనేది అక్కడ ప్రస్తుతానికి ఆలయం అవసరమైతే దానికి అవసరమైన తగులుబడంతా ఆయన పెట్టుకొని దాన్ని సంపూర్తి చేయడం వల్ల ఆ సమాజం మీద అతనికి ఒక మంచి అభిప్రాయము ఉంది. ఆ సమాజాన్ని సమాజమైనా ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారు, ఆ యేసుక్రీస్తును ప్రేమించే సంఘము ప్రేమించే వారికి చేయబడే మేలుని మనం దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు మారిపోవచ్చు, అధికారాలు మారిపోవచ్చు,
సమాజం అనేది ఎప్పటికీ ఈ భూమి మీద ఉంటుంది. దానికి సేవ చేయడానికి ఎంతో కొంతమందికి అవకాశం వస్తూ ఉంటాయి. అయితే ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వారు దేవుని యొక్క కటాక్షను, అనుగ్రహమును పొందుతారు. ఎందుకంటే దానికి రెఫర్ చేస్తున్నారు అంటే ఆ పెద్దలు ఏం చేస్తారు? అధికారుల దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ప్రభుత్వము, లేక ఈ అధికారి, ఈ కలెక్టర్, లేకపోతే ఈ నాయకుడు మీ సమాజాన్ని, మీ సంఘాన్ని ప్రేమించి దేవాలయం పని చేశారు, పూర్వలు గురించారు, దేవాలయం ప్రార్థన చేస్తారు. చూడండి, అంటే ఎంత బాధ్యత అనేది సేవకులకు ఉంది, ఎంత ప్రేమ అనేది ఈ సమాజం మీద మనుషులు దేవుడికి ఉంది అనేది మాకు ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభువు చక్కటి ఏర్పాటు చేశారు. మరి ప్రభుత్వ అధికారులు మరి ఇక్కడ ఎంతో మేలు పొందిన పాస్టర్ సందర్భంలో మేము వారికి శుభములు వందనం తెలియజేస్తున్నాం. స్థానికంగా మేము ఎన్నింటి పాస్టర్స్ ట్రస్ట్ పెట్టుకున్నాము. ఆ తర్వాత కొన్ని రిక్వెస్ట్లు మరి స్థానికంగా మెరుగ్గా ఉంటూ పాస్టర్ సొంత దూరం, తర్వాత పాస్టర్లకు రక్షణ భద్రత కల్పించాలని ఒక మెమోరాండం తయారు చేసాము. అది కడప పార్లమెంట్ ఎన్డీఏ కూడా ఇన్ఛార్జ్ చదువుల భూపేష్ రెడ్డి గారికి మేము అందజేస్తున్నాం. భూపేష్ రెడ్డి గారి విషయంలో పెద్ద దృష్టి తీసుకెళ్ళి మేము చేయాలని కోరుతున్నాం. అందరికీ థ్యాంక్స్. నీకే తెచ్చా